మీరు ఎవరైతే అరుణాచలం చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అరుణాచలం యొక్క విశిష్టతను కూడా మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం జరుగుతుంది. చాలా గొప్ప సందర్శన ప్రదేశంగా ఈ మధ్య కాలంలో బాగా పేరు పొందుతుంది. ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వల్ల కావచ్చు, లేదా జనాల్లో వచ్చినటువంటి అవగాహన వల్ల కావచ్చు, ఈ మధ్య కాలంలో అరుణాచలంలో మంచి క్రౌడ్ అనేది ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం చేరుకోవడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. అయితే ట్రైన్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ అరుణాచలం ట్రైన్స్ చాలా తక్కువ అండి ఉండేది. కాట్పాడు జంక్షన్ దగ్గర దిగేసి అక్కడి నుంచి మళ్ళీ బస్ జర్నీ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నియర్లీ ఒక 80 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. మోస్ట్లీ వీకెండ్ డేస్లో కానీ పౌర్ణమి టైంలో కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ముందుగా ట్రైన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో బుక్ చేసుకుని వెళ్ళడం బెటర్. మిగిలిన డేస్లో అంత ఎక్కువ రద్దీ ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం మీరు అనుకున్న షెడ్యూల్ కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఈజీగా మీ డెస్టినేషన్ చేరుకోవచ్చు. ఇంకా హోటల్స్, రూమ్స్ గురించి మాట్లాడినట్లయితే కనుక ఇక్కడ వాస్తవానికి మీరు అరుణాచలంలో దిగంగానే బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వెరీ నియర్ అండి. నన్ను అడిగితే వాక్యబుల్ డిస్టెన్స్ 1.9 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది మీ గూగుల్ మ్యాప్స్లో కూడా. చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. దీనికోసం మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అరే నేను కొత్తగా వెళ్తున్నానే, ఏదన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందా, నాకు తెలుగు తప్పితే వేరే లాంగ్వేజ్ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనం అక్కడికి ఎంటర్ అవ్వగానే మనలాగా వచ్చినటువంటి భక్తులు చాలామంది ఉంటారు. ప్రతి 10 మందిలో నన్ను అడిగితే ఎంత వరస్ట్ కేసు అన్నా ఒక 4 to 5 మెంబర్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలే ఉన్నారు. అట్లా లేకపోయినా ఎవరిని అడిగినా సరే చెప్తారు. లేదు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం గూగుల్ మ్యాప్ చాలా ఈజీగా మనకు రూట్ని డెస్టినేషన్ చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు ఈ హోటల్స్, ఈ రూమ్స్ గురించి మాట్లాడినట్లయితే బస్ స్టాండ్లో మీరు దిగంగానే మీకోసం మనకు అసలు సంబంధం లేని వ్యక్తులు చాలామంది వచ్చి అడుగుతుంటారు రూమ్స్ కావాలా అని. నెక్స్ట్ ఈ ఆటో డ్రైవర్లు కూడా అడుగుతూ ఉంటారండి. నన్ను అడిగితే వాళ్ళని స్కిప్ చేయండి. మెయిన్ రోడ్ పైన ఎక్కడ చూసినా సరే లాడ్జెస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి రూమ్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాతనే అమౌంట్ పే చేయండి. రూమ్స్ అంటే ఈ పౌర్ణమి టైంలో కాస్త ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో దొరకడం కాస్త కష్టం అవుతుంది. కొంచెం ఎక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. మిగిలిన డేస్లో నన్ను అడిగితే సింగిల్ రూమ్ అయితే 500 నుంచి కూడా లభిస్తుందండి. నేనైతే మేమిద్దరం వెళ్ళాం. మేము వెళ్ళిన చోట నేను చూసుకున్నటువంటి రూమ్ వచ్చేసి వాళ్ళు 1500 అట్లా చెప్పారండి 12 అవర్స్కి. కానీ నేను నియర్లీ 24 అవర్స్ మాట్లాడుకొని 1200తో నేను సెట్ చేశానండి దాన్ని. మనం అటు జస్ట్ బార్గెయిన్ చేస్తే చాలు, వాళ్ళే మనకి ఎంత కడిగితే అంత ఇచ్చేదానికి మ్యాక్సిమం ఉంటారు. ఈ ఫుల్ మూన్ డే అది పౌర్ణమి టైంలో మాత్రమే కాస్త క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిన టైంలో మీరు ఒకసారి రూమ్ చూసి మీకు రూమ్ నచ్చిందంటే మీరు వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వాళ్ళు అంత ఈజీగా పోనీరు. వాళ్ళు మనతో కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఎంటర్ అవ్వండి. నేను వెళ్ళినటువంటి రూమ్ అంటే నేను బుక్ చేసుకున్నటువంటి రూమ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నటువంటి రూమే నేను ఏదైతే మీకు చెప్పానో ఆ రూమ్ బుక్ చేసుకున్నాను. దీనికి 1200 అట్లా పే చేశానండి. నియర్లీ 24 అవర్స్ కలిపి నేను పే చేశాను. వాళ్ళు అయితే 12 అవర్స్ చెప్పారు, కానీ నేను 24 అవర్స్ పే చేశాను. నైట్ అక్కడికి చేరుకునేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ బాగా టైర్డ్ అయిపోవడం వల్ల 4:30 అయింది మేము ఆ జర్నీ స్టార్ట్ చేసేసరికి. అంటే యాక్చువల్లీ రూమ్ దగ్గర నుంచి 4కి బయలుదేరినాం. 4కి బయలుదేరి ఇంకా అక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి ఏదైతే రాజగోపురం ఉందో ఆ రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడికి నియర్లీ ఒక 450 మీటర్స్ ఉంది. మేము అక్కడికి ఎగ్జాక్ట్గా ఒక 4:20 అట్లా 4:10 అట్లా జాయిన్ అయినాము. 4:10కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ మాలాగా వచ్చినటువంటి భక్తులు అందరూ ఏం చేస్తున్నారంటే రాజగోపురం దగ్గర హారతి కర్పూరం వెలిగించి దేవుని నమస్కరించుకొని వెంకాయ కొట్టేసి, అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మా ఈ 14 కిలోమీటర్స్ ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణ అది కంప్లీట్ అవ్వాలని చెప్పి అందరూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకుంటున్నారు. మేము కూడా అట్లనే శివుని మనస్ఫూర్తిగా తలుచుకొని మా జర్నీ చేయాలని స్టార్ట్ చేసాం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలనే కాదండి, మొత్తం దేశం నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా ఏదో ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది. చాలామంది చెప్తుంటారు అరుణాచలం మనం రావాలా పోవాలా అనుకుంటే అయ్యేది కాదు.
ఆ శివుని అనుగ్రహం ఉంటేనే మనం పోయి రాగలుగుతామని అంటుంటారు. అది నేను దృఢంగా నమ్ముతున్నానండి. నేను కూడా అరుణాచలం పోవాలని చాలాసార్లు ఆలోచన అయితే వచ్చింది. కాకపోతే ఇది కరెక్ట్ టైము. ఆ దేవుడు నాకు అవకాశాన్ని కల్పించారు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనసులో ఉన్నటువంటి అన్ని కల్మషాలు దూరం అవుతాయి. సంతోషంగా జీవిస్తాం. అక్కడికి వెళ్ళినాక ఏదో మనకు తెలియనటువంటి ఒక ఆనందాన్ని మనం పొందుతామండి. అది మనం మాటల్లో చెప్పలేం. అది మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే అది ఫీల్ అవుతాం. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రాజగోపురం ఉందో రాజగోపురం నుంచి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనము ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఇక్కడ మనకు నియర్లీ ఎన్ని రకాల లింగాలు ఉంటాయంటే మనకు వచ్చేసి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయండి. అందులో మనము రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవగానే మొట్టమొదట మనకు వచ్చేటువంటి లింగం ఏదైతే ఉందో ఆ లింగం వచ్చేసండి ఇంద్రలింగం. ఇక్కడ అన్ని లింగాలు కూడా అంటే 7 లింగాలు కూడా మనకు లెఫ్ట్ సైడే వస్తాయి. ఇంద్రలింగం తర్వాత మనకు వచ్చేటువంటి లింగం ఏదైతే ఉందో అది అగ్నిలింగం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అగ్నిలింగం. ఈ అగ్నిలింగం ఒక్కటి మాత్రమే రైట్ సైడ్ వస్తుంది. కొంచెం లోపలికి ఒక 100 మీటర్స్ అట్లా లోపలికి పోవాల్సి వస్తుంది. మిగిలిన అన్ని లింగాలు కూడా మనకు లెఫ్ట్ సైడే వస్తాయి. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన టైంలో అక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది. కొంచెం రోడ్లు అయితే బాగాలేవు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా. మ్యాక్సిమం బేర్ ఫుట్తోనే మనము 14 కిలోమీటర్స్ ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. వెళ్ళేటప్పుడు నేను కూడా ఫస్ట్ భయపడ్డాను, కానీ అంటే 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవడం అంటే రోడ్లు అంత బాగాలేవు కదా అనుకున్నాను. కానీ చాలా సులభంగా అయిపోయింది. దారి మధ్యలో ఒక్క చోటేమో నాకు కాలు కొంచెం పెయిన్ ఉన్నట్టు అనిపించింది, కానీ శివుని అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో లింగాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇందులో మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. దాని తర్వాత వచ్చేసి అగ్నిలింగం వస్తుంది అండి. అగ్నిలింగం వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది. అదొక్కటే రైట్ సైడ్ వస్తుంది. మిగిలిన అన్ని లింగాలు మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనపడేటువంటి లింగం వచ్చేసి మనకు వచ్చేసి నైరుతి లింగం. దానికంటే ముందు మనకు యమలింగం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం వస్తుందండి. నెక్స్ట్ అట్లనే వాయులింగం వస్తుంది. వాయులింగం తర్వాత వచ్చేసి కుబేరలింగం తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి చివరిన వచ్చేసి ఈశాన్య లింగం వస్తుందండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ లింగం వచ్చేసి మేము పోయిన టైంలో క్లోజ్లో ఉండిందండి. అంటే 6 అట్లా అయింది. కాకపోతే ఇది ఎందుకు ఓపెన్ చేయలేదు. అన్ని లింగాలు ఓపెన్లో ఉన్నాయి, ఇదొక్కటి క్లోజ్లో ఉన్నది. క్లోజ్లో ఉన్నప్పటికీ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే బాగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా అన్ని గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ లింగాలకు ఉన్నటువంటి గుళ్ళ దగ్గర ప్రతి గుడి దగ్గర కూడా ఏం చేస్తున్నారంటే ఆర్చ్ నిర్మిస్తున్నారు. ఈ ఆర్చ్లు నిర్మాణంలో ఉండడం వల్ల కొంచెం రాకపోకలు కాస్త చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనకు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పెద్దగా క్రౌడ్ ఏం కనపడదండి. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి లింగం వచ్చేసి సూర్యలింగం అండి. ఈ సూర్యలింగం ఒకటి క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉందండి. మిగిలిన ఏ లింగాలు కూడా మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం లేదు. మనం వెళుతున్నప్పుడే సాయిబాబా టెంపుల్ చాలా బాగుందండి. ఒక్క టెంపుల్ కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనము ఒక్కసారిగా మనం ఉన్నటువంటి మనం ఏదైతే జీవిస్తున్నామో ఈ ప్లేస్ వదిలి బయటికి వెళ్తాం కదా, అక్కడ ఏదో మనకు తెలియనటువంటి కొత్త లోకానికి వెళ్ళామన్నటువంటి ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఎటు చూసినా సరే గుళ్ళు, గోపురాలు, పచ్చని వాతావరణం, కల్మషం లేనటువంటి మనుషులు, చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనపడుతున్నటువంటి ఈ గిరి ఏదైతే ఉందో దీన్ని సాక్షాత్తు శివునిగా కొలుస్తారండి. అక్కడ ఉన్నటువంటి ఆ గిరి చుట్టూనే మనం ప్రదక్షిణ చేస్తాం. మనలాగే చాలామంది ఇక్కడైతే లింగంలో నెత్తుకుని కూడా మెయిన్ రోడ్లోనే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో ఇది కూడా అంతేనండి. లెఫ్ట్ సైడే వస్తుంది. ప్రతి లింగం కూడా మనకి ఎట్లా వస్తున్నారంటే ప్రతి లింగం కూడా రోడ్లోనే కనపడుతున్నాయి, లెఫ్ట్ సైడే ఉన్నాయి. ఇది జగన్నాథ స్వామి టెంపుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చిన్న ఫోటో షూట్ చేసుకోవడానికి అనుకూలంగా ఐ లవ్ తిరుమల మలై అని ఉందండి. మర్చిపోయినాను. ఇక్కడ ఏదైతే అరుణాచలం ఉందో దీన్ని తిరువణామలై అని తమిళియన్స్ అంటారండి. మీరు ఎప్పుడైతే బస్ స్టాండ్లో కూడా మీకు చాలా చోట్ల తిరువణమలై అనే మెన్షన్ చేసి ఉంటారు. అరుదుగానే అరుణాచలం అని కనపడుతుంది. నేనైతే తిరువణమలై అంటే అది వేరే ప్లేస్ ఏమో అనుకున్నాను, మళ్ళీ తెలుసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి లింగం కూడా ఐ థింక్ ఇది వరుణలింగం అనుకుంటున్నా. ఈ లింగం కూడా లెఫ్ట్ సైడే వస్తుందండి. నెక్స్ట్ దావ మధ్యలో మనకు వేరే లింగాల్లో అతి ముఖ్యమైనది
చివరి లింగం అన్ని లింగాలు క్యాప్చర్ చేస్తూ వెళ్ళాను అంతే. ప్రతి లింగం కూడా మనకు రోడ్డు పైన కనపడుతుంది. మనకి లింగం స్టార్ట్ అయితే చాలు అన్ని లింగాలు కూడా మనకు రోడ్డు పైనే కనపడుతూ ఉంటాయి. జస్ట్ కొంచెం దూరం లోపలికి వెళ్ళడము సరిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మోక్ష మార్గం అని చెప్తున్నారండి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడ్ నేను ఈ గిరి ప్రదక్షిణలో ఎక్కడ చూడలేదు. చాలామంది భక్తులు ఉన్నారు. మోక్ష మార్గం బయట వస్తే కానీ వాళ్ళకి ఈశాన్య లింగం అని అందరూ నమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ లింగం కూడా మనకు వచ్చేసి లెఫ్ట్ సైడే ఉంది. ప్రతి లింగం కూడా రోడ్కి ఆనుకునే ఉన్నాయండి. నెక్స్ట్ మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఈ గిరి ప్రదక్షిణ గిరి వ్యూస్ అనేవి అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి. మిగిలిన చోట అన్ని చోట్ల కూడా బాగా చెట్లు ఉండిపోయినాయి. వాటి వల్ల కనపడట్లేదు. ఎక్కడైతే కనపడుతుందో అక్కడ కాస్త క్యాప్చర్ చేస్తూ వచ్చాను. నెక్స్ట్ ఇది మా 14 కిలోమీటర్స్ ఏదైతే జర్నీ ఉందో అది కంప్లీట్ చేసాం. నియర్లీ మాకు 3.5 hours అట్లా పట్టిందండి. మేము 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి. ఇంకాస్త నెమ్మదిగా నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే 4.5 hours పడవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక, అంటే ఇక ప్రదక్షిణ చేయడానికి కూడా కష్టంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆటోలు వెళ్తున్నాయండి. వాళ్ళు 350 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. 14 కిలోమీటర్స్ వాళ్ళు మొత్తం ఆటోలోనే తీసుకెళ్తారు. ఏ లింగాలు అయితే ఉన్నాయో అక్కడ దర్శనం చేసుకుని మనం రావచ్చు. మేము అక్కడ మా జర్నీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో కూడా దర్శనం అనేది చాలా సులభంగానే అయిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే మనం తిరుమలలో లాగా షెడ్లలో వేసి ఏదైనా ఇబ్బంది పెడతారేమో అనుకున్నాం, కానీ అట్లా ఏం లేదు. డైరెక్ట్ క్యూలో వదిలేరు. ఇక్కడ 50 rupees టోకెన్ ఒకటి ఉందండి. నెక్స్ట్ ఉచిత దర్శనం ఒకటి ఉంది. ఉచిత దర్శనం కాస్త లేట్ అవ్వచ్చు. 50 rupees టోకెన్ ఏదైతే ఉందో అది తొందరగా పంపిస్తారని చెప్పారు. మేము లోపలికి ఎంటర్ అయ్యాం. అయిన తర్వాత ఈ విధంగా గుడికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కంప్లీట్ కనపడుతుంది. నెక్స్ట్ గుడి లోపలే నేను కొన్ని పిక్చర్స్ కూడా పిక్ చేసి పెట్టాను. అక్కడ దర్శనానికి మ్యాక్సిమం ఒక 2 hours పట్టిందండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే. నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అండి. ఈ రమణ మహర్షి ఆశ్రమం గురించి మనం చాలా తెలుసుకోవాలా. వాస్తవానికి రమణ మహర్షి ఆశ్రమంలో ఇంతకుముందు కెమెరాస్ కూడా అలో ఉండేవంట. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. నేను అక్కడ కాస్త పర్మిషన్ తీసుకొని కొన్ని క్లిప్స్ తీశాను. అందులో మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకు ఒక బుక్స్ ఎగ్జిబిషన్ ఉందండి. వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి. అందులో నాకు కావాల్సినటువంటి బుక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే వీడియోలో కనపడుతుందో ఇది చాలా గొప్ప ప్లేస్ అండి. ఎందుకంటే రమణ మహర్షి గారు చివరి శ్వాస అంటే తుది శ్వాస వదిలినటువంటి ప్లేస్ ఇది. ఆయన ఇక్కడే మరణించారని చెప్పకూడదేమో, ఆయన మోక్షాన్ని పొందారని చెప్పాలి మనం. నెక్స్ట్ ఆ కాలంలో రమణ మహర్షి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇవి చాలా అరుదైనటువంటి ఫొటోస్. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం మనం చాలా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మన శ్వాస కూడా మనకు వినపడుతుంది అన్నంత సైలెంట్గా ఉందండి. చాలామంది ఉన్నారు, ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యోగా చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. నెక్స్ట్ కొన్ని సమాధులు ఉన్నాయండి. అక్కడే నెమళ్ళు ఉన్నాయి. ఎవరైతే ప్రకృతిని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళకు బాగా ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉండేటటువంటి ప్లేస్గా ఉంది. నెక్స్ట్ మనకు తెలియకుండానే మనము అందరితో కూర్చొని కాసేపు యోగా చేద్దాం అన్నటువంటి ఫీల్ మనకు కలుగుతుందండి. అది నిజంగానే గొప్ప విషయం. నెక్స్ట్ అట్లనే ఈ రమణ మహర్షి ఆశ్రమం మనం గమనించినట్లయితే ఈ రమణ మహర్షి ఆశ్రమం పక్కనే ఈ మనకు వచ్చేసి చిన్న పశుశాల కూడా ఉంది. నెక్స్ట్ వేద విద్య నేర్పించేటువంటి స్కూల్ కూడా ఉందండి. దాంట్లోకి అలో చేయట్లేదు. ఈ పశుశాలలో అయితే పశువులు కొన్ని కనబడుతున్నాయి. మొత్తం మన దేశీయ ఆవులే. నెక్స్ట్ చివరిగా అరుణాచలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పిక్చర్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇది జస్ట్ మీకు రూట్ మ్యాప్ కోసం మాత్రం నేను పెట్టానండి. వాస్తవానికి మీరు నిజంగా అరుణాచలం చూస్తేనే దాని గొప్పతనం తెలుస్తుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. మీరు వీలైతే ఖచ్చితంగా విజిట్ చేయండి అరుణాచలాన్ని. చాలా బాగుంది. ఇది నందీశ్వరుడు అండి లోపల. అట్లనే మనకు లోపలనే వచ్చేసి 1000 కాల మండపం అని చెప్పేసి ఉంది. ఈ గోపురాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మనము ఈ కాలంలో ఎవరు ఇట్లాంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయలేరేమో, అంత గొప్పగా ఉన్నటువంటి గోపురాలండి. నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ అరుణాచలం జర్నీ అనేది. మీకు ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో రూపకంగా తెలియజేయాలని చెప్పి నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇందులో ఎంతో కొంత సమాచారాన్ని నేను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం
కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.